ఇదిగోండి మన మిద్దె తోటలోనే కాకుండా మన బాల్కనీలో కూడా తోటకూర మంచిగా వచ్చింది. ఇప్పుడైతే తోటకూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని పెద్ద పెద్దగా ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే తెంపేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా ఉందో. మనము చిన్న చిన్న కుండీలు ఉంటే ఆ కుండీలలో కూడా ఈజీగా మనమైతే ఆకుకూరలు అయితే గ్రో చేసుకోవచ్చు. మనము వీటికన్నా మినిమం మనము పెస్టిసైడ్స్ వాడినటువంటి ఆహారాన్ని తిన్నామనుకోండి కొంచెం హెల్తీగా ఉండగలుగుతాము. ఏమంటారు చెప్పండి. ఇదిగో తెంపుకునేటప్పుడు మాత్రం ఇలా వేళ్ళతో సహా తీసేసుకుందాము. నెక్స్ట్ వచ్చేది చూడండి, దీనికి వేళ్ళు ఎంత పెద్దగా ఇది వేరు కాదు, దారం. ఇదిగోండి వర్షాకాలంలో కొంచెం పెద్దగానే తెంపేసుకోవాలి, లేదంటే పురుగు వస్తుంది. మన తోటలో అయితే బయట వస్తే రాదా నాకైతే తెలియదు, కానీ అందుకని చూడండి ఎంత మంచి కట్ట మొత్తం ఎంత వస్తుంది చూడండి. ఫైనల్గా అయితే ఇంత వచ్చింది తోటకూర. మంచి మనకింటి ఒక కట్ట అంత సైజ్ వచ్చింది. ఈ వేలని ఇక్కడ కట్ చేసి వేసేసి